హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 4. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆషీ ఆషీ డోర్ ఓపెన్ చెయ్యమ్మా అని రూమ్ డోర్ నాక్ చేసిన రాగిణి గారి వాయిస్కి మత్తుగా కళ్ళు తెరిచి పక్కకు తిరగాలని చూసిన ఆశ్రితకు తన మీద ఏదో బరువుగా అనిపించడంతో మెల్లగా కళ్ళు తెరిచిన తనకి ఆయుష్ తన మీద కాలు నడుము చుట్టూ చెయ్యి వేసి పడుకోవడం చూసి చిరాగ్గా ఆయుష్ను పక్కకు జరిపి జుట్టు ముడివేసుకుంటూ బెడ్కి ఆనుకుని కూర్చున్న తనకు వంటి మీద బట్టలు లేకపోవడం చూసి కంగారుగా తన చుట్టూ ఉన్న బెడ్షీట్ కప్పుకొని రాత్రి ఆయుష్ తనకు చేసిన గాయాలను గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఆయుష్ ఎలా బ్లాక్మెయిల్ చేసి తన సొంతం చేసుకున్నాడో గుర్తురాగానే ఆయుష్ను అసహ్యంగా చూస్తూ తన జీవితాన్ని నాశనం చేసిన ఆయుష్ మీద కోపాన్ని పెంచుకుంటూ ఏడుపు ఆపుకుంటూ ఎక్కిళ్ళు పెడుతుంది. మరోసారి తనని పిలుస్తున్న రాగిణి పిలుపు విని కన్నీళ్లు తుడుచుకొని కింద పడ్డ చీరను ఎలాగోలా చుట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. నలిగిన ఆశ్రిత చీరను, కందిపోయిన తన మొహాన్ని, ఘాటుపడ్డ తన పెదవిని చూసి రాత్రి ఇద్దరూ కలిశారు అని తృప్తి పడుతూ, అమ్మ ఆషి, టైం 8 అవుతుంది. నీకు ఆయుష్కి రూమ్లోని బట్టలు కావాల్సినవన్నీ పెట్టించాను. ఆయుష్ని నిద్రలేపి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందకి రండి. అలాగే ఈ కాఫీ ఆయుష్కి ఇవ్వు. నువ్వు పూజ చేసే వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు అని ఆశ్రిత నుదుటి మీద ముద్దు పెట్టుకొని సంతోషంగా అక్కడి నుండి కిందకి వెళుతుంది. మీకు నలిగిన చీర, చెదిరిన బొట్టు, పగిలిన గాజులు, ఇంకా కందిన నా ఒళ్ళే కనిపిస్తుంది. కానీ మీ కొడుకు వల్ల నేను పడ్డ నరకం ఎందుకు కనిపించడం లేదత్తయ్య? మిమ్మల్ని అమ్మలా అనుకోమని చెప్పారు. నిజంగా మీ స్థానంలో మా అమ్మ కాని ఉంటే నన్ను ఇలా చూసి గుండెలకు హద్దుకుని ఏడ్చేది తప్ప మీలా మీ కొడుకు సంతోషం మాత్రమే చూసేది కాదు అని బుగ్గల మీద జారుతున్న తన కన్నీళ్లను తుడుచుకుంటూ డోర్ ముందుకు వేసి బెడ్ దగ్గరికి నడుస్తుంది. బెడ్ మీద నడుం వరకు బెడ్షీట్ కప్పుకొని డీప్ స్లీప్లో ఉన్న ఆయుష్ వైపు చూస్తుంది. 6 అడుగుల ఎత్తు, ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతాడో అనేంత తెలుపు రంగు, రఫ్ బియర్డ్, తీరైన మీసకట్టు, షార్ప్ నోస్, సూటిగా చూసే కళ్ళు, మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ హాలీవుడ్ హీరోలా ఉంటాడు. కానీ ఒళ్ళంతా బలుపు, అహంకారం నిండిన మనిషి. ఎవరికి గౌరవం కూడా ఇవ్వడు. తనకు నచ్చిందే చేస్తాడు. నచ్చిన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అందుకు తనే ఎగ్జాంపుల్. ఆయుష్ను చూసి వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెల్లగా గొంతు పెగిల్చి ఆయుష్ గారు, ఆయుష్ గారు అని చిన్నగా పిలుస్తుంది. డీప్ స్లీప్లో ఉన్న ఆయుష్కి ఆ పిలుపు వినిపించకపోవడంతో ఈసారి కొంచెం గట్టిగానే పిలుస్తుంది. ఏంటాషి, నాకు నిద్ర వస్తుంది. నైట్ అసలు నిద్రే లేదు. పైగా బాగా అలసిపోయాను. డోంట్ డిస్టర్బ్ మీ అని మత్తుగా చెప్పి అటువైపు తిరిగి బోళ్ళ పడుకున్న ఆయుష్ని చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కాఫీ కప్ టేబుల్ మీద పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తను ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకొని రూమ్లోకి వచ్చిన ఆయుష్ ఇంకా పడుకొని ఉండడం కనిపించి, ఎలా పడుకున్నాడో చూడు, కుంభకర్ణి కజిన్ బ్రదర్ లాగా. నాకొచ్చే కోపానికి వీడిని కత్తి తీసుకుని కస పొడిచి చంపాలనుంది. కానీ నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఆగిపోతున్నా అని ఆయుష్ని తిట్టుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని రెడీ అయ్యి రూమ్ బయటికి వెళ్తూ, అమ్మో, ఎవరైనా రూమ్లోకి వచ్చి ఈ బీస్ని ఇలా చూస్తే అంతే, ఇప్పుడే పుట్టిన పాపాయిలాగా ఎలా పడుకున్నాడో చూడు అని ఆయుష్ను తిట్టుకుంటూ ఆయుష్ని కష్టంగా లేపి త్వరగా ఫ్రెష్ అయ్యి రాండి అని బెడ్ నీట్గా సర్ది కింద పడ్డ బట్టలను బాస్కెట్లో వేసి తను కిందకి వెళ్ళిపోతుంది. ఆశ్రిత కిందకి వెళ్ళేసరికి హాల్లో రాగిని తన పక్కనే నిషాన్తో మాట్లాడుతూ కనిపిస్తుంది. నిషాన్ని చూసిన ఆశ్రిత అడుగులు అక్కడే ఆగిపోయి నిషాన్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. అంతలోపే తనకి ఆయుష్తో పెళ్లి జరుగుతున్నా ఆపడానికి ట్రై చేయకుండా మండపంలో కూర్చొని అందరితో నవ్వుతూ మాట్లాడిన నిషాన్ గుర్తు రావడంతో నిషాన్ వైపు కోపంగా చూస్తూ ఒక్కో అడుగు వేస్తూ కిందకి దిగుతుంది. రాగిణికి ఇటువైపు కూర్చొని మేడిచ్చిన బాదం మిల్క్ షేక్ను కష్టంగా సిప్పర్తో తాగుతున్న దియా ఆశ్రితను చూసి మమ్మీ అంటూ నవ్వుతూ ఆశ్రిత కాళ్ళను చుట్టేసి తల పైకెత్తి ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఏ కల్మషం లేని ఆ పసిపాప నవ్వుని చూసిన ఆశ్రిత దియాను ఎత్తుకొని గుడ్ మార్నింగ్ క్యూటీ అంటూ బుగ్గను ముద్దు పెడుతుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ అంటూ దియా కూడా ఆశ్రిత బుగ్గన కిస్ చేసి మెడి చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ఉంటుంది. దియా వాయిస్ విని రాగిణి, నిషాన్ దియాను ఎత్తుకున్న ఆశ్రితను, నవ్వుతున్న దియాను చూసి ఇద్దరి వైపు ఆనందంగా చూస్తూ ఉంటారు. ఆశ్రిత దియాను ఎత్తుకొని రాగిణి ముందుకు రాగానే, రా ఆషి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పద, ముందు ఏదైనా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి
అంటూ దియాని అశ్రిత నుండి తీసుకుంటూ ఉండగా, నేను రాను, నాకు మమ్మీ కావాలి అని ఏడుస్తూ అశ్రిత మెడను ఖర్చుకుపోయిన దియాను చూసి, క్యూటీ, మమ్మీ ఎక్కడికి వెళ్ళదు నానా, పూజ చేసి వెంటనే వచ్చేస్తాను కదా, నువ్వు మమ్మీ వచ్చే వరకు గుడ్ గర్ల్లా ఉండాలి అంటూ తనని సోఫాలో కూర్చోబెట్టి సిప్పర్ తన నోటికి అందించి పైకి లేవగాని ఆయుష్ పైనుండి కిందకి దిగుతూ కనిపిస్తాడు. ఆయుష్ని చూసి రాగిని చిన్న స్మైల్ ఇవ్వగానే నిషాన్ ఆయుష్ వైపు చూసి పైకి లేచి వినయంగా నిల్చుకుంటాడు. ఆయుష్ నిషాన్ వైపు చూస్తూ, నాకిచ్చే గౌరవమే మీ వదినకు కూడా ఇవ్వాలి నీష్, తనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను బేర్ చేయలేను అని సీరియస్గా చూస్తూ చెప్పడంతో, సారీ అన్నయ్య అంటూ చిన్నగా నోరు విప్పుతాడు. నాకు కాదు, మీ వదినకి చెప్పు అంటూ కావాలని వదిన అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ పిలుస్తూ దియాని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నిషాన్ వైపు చూస్తాడు. ప్రేమించిన వ్యక్తితో వదిన అని పిలిపించుకుని తట్టుకునే శక్తి లేని అశ్రిత, అత్తయ్య నాకు కిచెన్ ఎక్కడుందో చూపించండి అని ముందుకు అడుగు వేయగానే, ఆగు అన్న కంచుకటం వినిపించగానే అశ్రిత ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తుంది. అదేమీ తనకు పట్టనట్టే నిషాన్ వైపు గుడ్లురిమి చూస్తున్న ఆయుష్ని చూసి కళ్ళు గట్టిగా మూసుకొని, సారీ వదిన అని కష్టంగా పలికి కన్నీళ్లు రాకుండా గట్టిగా కళ్ళు మూసుకొని అటువైపు తిరిగి పొటని వేలుతో అవి తుడుచుకొని ఇటువైపు తిరిగిన నిషాన్ని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ నిషాన్ వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్న అశ్రితాను చూసి, ఇక వెళ్ళు అని గంభీరంగా చెప్తాడు. రాగిని అశ్రిత చెయ్యి పట్టుకొని కిచెన్లోకి తీసుకెళ్లడం చూసి నిషాన్ ప్రాణం లేని బొమ్మలాగా సోఫాలో కూర్చుండిపోయి తల వంచుకొని తనకు అశ్రితతో ఉన్న మెమొరీస్ అన్ని గుర్తు రావడంతో ఇక అక్కడ ఉండలేక ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్తున్న నిషాన్ని చూసి దియాతో ఆడుకుంటూ ఉంటాడు ఆయుష్. అమ్మా ఆషి, ఇదే కిచెన్, నీకేం కావాలో చెప్పు, అవన్నీ నీకు ఇస్తాను. అవును, ఇప్పుడు నువ్వేం స్వీట్ చేయాలనుకుంటున్నావు అని అశ్రిత మూడ్ డైవర్ట్ చేస్తూ అడుగుతున్న రాగిణిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, అది అత్తయ్య అని చెప్పేలోపే, మామ్ తనని ఎక్కువ కష్టపెట్టకు, తను కష్టపడుతూ ఉంటే నేను చూడలేను, ఏదైనా సింపుల్ రెసిపీ చేయించు అని చెప్తున్న ఆయుష్ వైపు మింగేసేలా చూస్తూ, నైట్ ఏమో నాకు నరకం చూపించి ఇక్కడ అందరి ముందు మాత్రం నేను కష్టపడితే చూడలేనని బిల్డప్ ఇస్తున్నాడు చూడు, పాపిష్టి మొహమోడు అని ఆయుష్ వైపు కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటుంది. ఆయుష్ అశ్రిత మూతి తిప్పడం చూసి నవ్వుకుంటూ కిచెన్ నుండి వెళ్ళిపోవడంతో, అషి సింపుల్గా పాయసం చెయ్యమ్మా, మీ ఆయనకు కూడా అదే ఇష్టం అంటూ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అశ్రిత పక్కనే పెడుతూ అశ్రితతో దగ్గరుండి పాయసం వండించి ఒక బౌల్లో పాయసం తీసుకొని దేవుడి గదిలో ఉంచి అశ్రితతో దీపం వెలిగించిన తర్వాత ట్రేలో చిన్న చిన్న బౌల్స్లో అందరికీ పాయసం ఇవ్వమని అశ్రితకు చెప్పడంతో అశ్రిత కిచెన్ నుండి హాల్లోకి వచ్చేసరికి ఆయుష్ ముందు నిల్చుకుని ఏడుస్తూ ఉన్న అమ్మాయిని చూసి అక్కడే నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆయుష్ చేతిని పట్టుకోవడం, ఆయుష్ విసిరి కొడుతూ ఆ అమ్మాయిని లాగిపెట్టి కొట్టడం చూసి షాక్ అవుతూ వెన్నులో వణుకు పుడుతుంది. తన చేతులతో పట్టుకున్న ట్రేలో ఉన్న బౌల్స్ వనకడం చూసి నాతో పాటు వీటికి కూడా ఈ బీస్ట్ వల్ల దెబ్బకి జ్వరం వచ్చేలా ఉందని అని అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. రాగిని కూడా అశ్రిత వెనకే కిచెన్లో నుండి మెయిడ్తో ట్రేలో పాయసం తీసుకుని రమ్మని చెప్పి వచ్చేసరికి అశ్రిత హాల్లోకి వెళ్లకుండా ఉన్న చోటే నిల్చుకొని హాల్లోకి తొంగి తొంగి చూస్తూ ఉండడం చూసి, ఏమైంది అషి, ఇక్కడే నిల్చుకున్నావు అన్న రాగిని వాయిస్ విని, అత్తయ్య అది ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆయుష్ ముందు నిల్చుకున్న అమ్మాయిని చూపిస్తున్న అశ్రితను చూసి ఎవరు అంటూ హాల్లోకి చూసిన రాగిని అక్కడున్న అమ్మాయిని చూసి, హో తన పేరు ప్రణవి, మా అన్నయ్య కృష్ణదేవ్ కూతురు, 1 వీక్ బ్యాకే లండన్ నుంచి వచ్చింది, పద నీకు మన ఫ్యామిలీని అంతా పరిచయం చేస్తాను అని రాగిని హాల్లోకి నడవగానే అశ్రిత కూడా రాగిణిని అనుసరిస్తుంది. రాగిని హాల్లోకి రావడం చూసిన ప్రణవి మొహాన్ని నార్మల్గా పెట్టుకొని ఆయుష్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని రాగిణిని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. రాగిణి కూడా నవ్వుతూ ఆయుష్ పక్కన కూర్చొని మేడ్తో ఇంట్లో అందరినీ పిలుచుకురమ్మని చెప్పి, ఆషి ఇలా రా అంటూ అశ్రితను పక్కన కూర్చోపెట్టుకొని, తన పేరు ప్రణవి, మా అన్నయ్య కూతురు, ఎంఎస్ పూర్తి చేసి 1 వీక్ బ్యాక్ని లండన్ నుండి వచ్చింది. ప్రణవి తను అశ్రిత, పెళ్లిలో చూసావుగా ఆయుష్ భార్య అని ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది. అశ్రిత ప్రణవిని చూసి హాయ్ అని నవ్వుతూ విష్ చేసిన ప్రణవి మాత్రం అశ్రితను చూసి కోపంగా మొహం తిప్పుకోవడం చూసి, ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి, కనీసం నా మొహం కూడా చూడకుండా మొహం తిప్పుకుంటుంది, అట్లీస్ట్ చిన్న స్మైల్ కూడా ఇవ్వలేదు అని ప్రణవి వైపు విసుగ్గా చూస్తూ ఉంటుంది. ఆయుష్ ప్రణవి వైపు సీరియస్గా చూస్తూ, ఒకరు మనల్ని పలకరించినప్పుడు తిరిగి పలకరించడం మన సాంప్రదాయం మాత్రమే కాదు, సంస్కారం కూడా. ఆషి హాయ్ చెప్తుంది, నీకు వినిపించట్లేదా లేక చెవడేమైనా వచ్చిందా, తను ఈ కోటకి మహారాణి,
తనకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్లకు నా కోటలో ఉండే హక్కు కూడా లేదు అని సీరియస్గా చెప్తున్న ఆయుష్ మాటలను విని కోపంగా పంటి కింద పెదవిని నొక్కిపెట్టి హాయ్ అశ్రిత అంటూ కోపంగా చెప్తుంది. అశ్రిత కాదు, తను నా భార్య, మిసెస్ ఆయుష్ అశ్రిత వర్మ. నేను నీకు బావ అయినప్పుడు తను నీకు అక్క అవుతుంది. ఇద్దరిది ఒకే ఏజ్ అయినా తనను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలి. కారణం తను ఈ ఇంటి పెద్ద కోడలు. అర్థమైందా అని గంభీరంగా అడుగుతున్న ఆయుష్ బేస్ వాయిస్కి అర్థమైంది అని తలను గిర్రున తిప్పుతుంది. ఈ బీస్ట్కి అందరినీ బెదిరించడమేనా పని? నేమ్తో పిలిస్తే ఏమైంది ఇప్పుడు అని ఆయుష్ వైపు అసహనంగా చూస్తూ పైనుండి వస్తున్న సూర్యదేవ్ గారిని చూసి లేచి నిల్చుకొని ఆయన కిందకి రాగానే కాళ్ళకి నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. చల్లగా ఉండు తల్లి అని అశ్రిత తల మీద చేయి వేసి నిమురుతూ తను పైకి లేచాక మహాలక్ష్మిలా ఉన్నావు బంగారం అని అనగానే అశ్రిత చిన్న స్మైల్ ఇచ్చి పక్కనున్న కృష్ణదేవుని చూసి ఎవరు అన్నట్టు రాగిణి వైపు చూస్తుంది. తనే అషి మా అన్నయ్య కృష్ణదేవ్ అని అనగానే ఆయన కాళ్ళకు కూడా నమస్కారం చేసి అందరూ కూర్చున్నాక తను చేసిన పాయసం అందరికీ ఇస్తూ లాస్ట్లో కూర్చున్న నిషాన్ ముందు ట్రే పెట్టగానే నిషాన్ అశ్రిత వైపు కన్నీళ్లతో చూస్తూ బౌల్ తీసుకొని సైలెంట్గా తింటూ ఉంటాడు. నిషాన్ మొహాన్ని చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కష్టంగా ఆపుకుంటూ తన వైపే చూస్తున్న ఆయుష్ని చూసి వామ్మో ఈ బీస్ట్ ఏంటి ఇలానే చూస్తున్నాడు, నేను నిషాన్ని చూడడం చూశాడా ఏంటి, చూస్తే నా బాడీకి పోస్ట్ మార్టం చేయడం గ్యారెంటీ అనుకుంటూ ఏమైంది ఆయుష్ గారు, ఏమైనా కావాలా అంటూ మెల్లగా అడుగుతుంది. నాకు ఫీడ్ చెయ్యి అని బౌల్ తన ముందు పెట్టిన ఆయుష్ను షాక్ అయి చూస్తూ అందరూ తన వైపే నవ్వుతూ చూడడం చూసి మొహాన్ని ఇబ్బందిగా పెడుతూ ప్లీజ్ ఆయుష్ గారు అన్నట్టు ప్లీజింగ్గా అడుగుతున్న అశ్రితను చూసి మొబైల్ చూపిస్తూ కాల్ చెయ్యనా అని సైగ చేస్తున్న ఆయుష్ని చూసి నా కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని నాతో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు, వీడికి లూజ్ మోషన్స్ కాను, నన్ను టార్చర్ చేయడానికే పుట్టాడు ఈ బీస్ట్. దేవుడా, ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ బలుపు బీస్ట్కే ఎందుకయ్యా నాతో ముడివేశావు అని తనలో తానే అనుకుంటూ ఆయుష్ పెట్టిన బౌల్ చేతిలోకి తీసుకొని ఆయుష్కు మెల్లగా తినిపిస్తూ ఉంటుంది. ఆయుష్ ఈవిల్ స్మైల్ ఇస్తూ తను పెట్టింది తింటూ దియాకి మాటలు చెప్తూ ఉంటే అశ్రిత కక్కలేక మింగలేక ఆయుష్కి తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన ప్రణవి అక్కడి నుండి కోపంగా వెళ్ళడం చూసి ప్రణీ అంటూ నిషాన్ కూడా వెనకనే వెళ్ళడం చూసి ఏంటి అమ్మాయి ప్రాబ్లం అని తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి రెడీ అవుతున్న ఆయుష్ని చూసి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆయుష్కి కొంచెం వెనుక నిల్చుకొని అడగాలా వద్దా, అడిగితే ఏమంటాడో, లేదు ఇలా అయినా అమ్మ వాళ్ళని మీట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది, ఎలాగోలా ఈ బీస్ట్ని కన్విన్స్ చేయాలి అని తనని స్ట్రాంగ్గా మోటివేట్ చేసుకుంటున్న అశ్రితను మిర్రర్లో నుండి చూస్తూ ఏంటి నాతో ఏమైనా చెప్పాలా అంటూ అశ్రిత వైపు టర్న్ అవుతూ అడుగుతాడు. అది ఆయుష్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదు అనరు కదా, ముందు అడుగు, అది నాకు నచ్చితే కాదు అనను, నచ్చకపోతే ఇక్కడితో ఈ విషయం గురించి నువ్వు మర్చిపోవాలి. ఇంతకీ ఏంటి విషయం? నాకింత పెద్ద ఇంట్లో ఉండాలంటే బోర్గా ఉంటుంది, అందుకే మ్యారేజ్కి ముందు ఎలా జాబ్ చేసేదాన్నో ఇప్పుడు కూడా అలానే చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ కాదనకండి. ఈవినింగ్ మీరు వచ్చే టైం కంటే ముందే 10 నిమిషాలు ముందే ఉంటాను ఆయుష్ గారు. షటప్ ఆషి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళికి ముందంటే అక్కడ నువ్వు నార్మల్ ఎంప్లాయీ, బట్ నౌ ఈ ఆయుష్ వర్మ భార్యవి. నా భార్య అయ్యుండి నా తమ్ముడే ఆఫీస్లో వర్క్ చేస్తానంటున్నావు, మతుండే మాట్లాడుతున్నావా నువ్వు? తప్పేముంది ఆయుష్ గారు, అది కూడా మన ఆఫీస్నే కదా. నువ్వక్కడికి వెళ్ళాలనుకుంటుంది వర్క్ చేయడానికా లేక నా తమ్ముడితో టైం స్పెండ్ చేయడానికా అని ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టుకొని సీరియస్గా చూస్తాడు. ఆయుష్ గారు అంటూ కోపంగా పిలుస్తున్న అశ్రిత వైపు చూస్తూ మెడ పట్టుకుని దగ్గరికి లాక్కొని నువ్వు వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు, నిష్ దగ్గర వర్క్ చేయడం అస్సలే ఇష్టం లేదు, సో జాబ్ చేయాలన్న థాట్ మర్చిపోయి బుద్ధిగా మహల్లో ఉండి దియాని చూసుకో. నిన్ను పెళ్లి చేసుకుంది నీతో బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కాదు, నా కూతుర్ని చూసుకోవడానికి. అశ్రిత కోపంగా మీ కూతుర్ని చూసుకోవడానికేనా నేను ఇంత కష్టపడి చదువుకుంది? అయినా మీకు మీ కూతురు మీద అంత ప్రేమ ఉంటే డబ్బులు ఇస్తే పాపం చూసుకోవడానికి కేర్ టేకర్స్ వస్తారు, వాళ్ళని అపాయింట్ చేసుకోండి, అంతేకాని నన్ను ఇలా పని మనిషిలాగా చేయకండి, నేను అలాంటి పనులు చెయ్యలేను అంటున్న అశ్రితను ఈడ్చిపెట్టి కొడతాడు. అశ్రిత జుట్టు పట్టుకుని పైకి లేపి వింటున్నా కదా అని ఎక్కువ వాగితే 4 కోసేస్తా, తల్లిగా నువ్వుండగా దియా కోసం కేర్ టేకర్ని అపాయింట్ చేయాలా నేను? ఎలా కనిపిస్తున్నానే నీకు? ఈ ఇంట్లో దియాని చూసుకోవడమే నీ పని, దియాను సరిగ్గా చూసుకోకపోయినా తనని నెగ్లెక్ట్ చేసినా తెలుసుగా, సో నాలోని రాక్షసుని బయటికి రంపించకుండా తనని బాగా చూసుకో అంటూ తన జుట్టు వదిలి బయటికి వెళ్తూ
ఒక్కసారిగా ఆగి, నీ మనసులో ఇంకా నిషాన్ మీద ప్రేమ ఉంటే చంపేసేయ్, లేకపోతే నా స్టైల్లో నేను చంపేయాల్సి వస్తుంది. నువ్విప్పుడు ఈ ఆయుష్ భార్యవి, అది గుర్తుపెట్టుకో, మైండ్ ఇట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తున్న ఆయుష్ని కోపంగా చూస్తూ, అన్నీ ఈ బీస్ట్ చెప్పినట్టే వినాలా? నేను వినను. బయట మాత్రం నేనంటే చాలా ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు, రూమ్లో మాత్రం నాకు నరకం చూపిస్తున్నాడు అని నొప్పి పెడుతున్న జుట్టుని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను చచ్చిన ఈయన గారి కూతుర్ని చూసుకోను, తనను చూసుకోవడానికి నేనేమైనా మెయిడ్నా? పైగా తను నా కూతురు అంటున్నాడు. చచ్చిన ఈ బీస్ట్ చెప్పిన పని నేను చెయ్యను, అప్పుడైనా నా మీద విసుగొచ్చి నన్ను వదిలేస్తాడు. ఇప్పటి నుండి ఈ బీస్ట్ చెప్పినవన్నీ చెయ్యకుండా అన్నీ ఆపోజిట్లో చేస్తాను అని రూమ్ నుండి బయటికి వెళ్తూ ఉండగా సడన్గా ఆ రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసిన నిషాన్ని చూసి షాక్ అవుతుంది.